ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు. సాయంత్రం సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు. సాయంత్రం సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, మొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి చేరుకోబోతున్నారు. అది కుటుంబ సభ్యులతో కలిపి. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న అమరావతి వేదికగా దాదాపుగా లక్షలాది మంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా ఆయనకి ఇష్టదైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిన్న సాయంత్రం బయలుదేరి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి చంద్రబాబుకి అధికారులందరూ కూడా ఘనస్వాగతం పలకడం జరిగింది. అయితే రాత్రి తిరుమలకి చేరుకుని ఇవాళ మరి కాసేపట్లో కూడా శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. అయితే ప్రస్తుతానికి మనం స్వామివారికి సంబంధించిన ఆలయం వద్దే ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు దేవస్థానానికి సంబంధించి టీటీడీ కూడా ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా స్వామివారికి సంబంధించినటువంటి దర్శన ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో కూడా కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆయనకి ఘన స్వాగతం పలకడం, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి తిరుపతి ఎమ్మెల్యే అర్ని శ్రీనివాసులు కావచ్చు, లేదంటే జిల్లాలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి రేణుగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. దాని తర్వాత కూడా కపిల తీర్థం వద్ద ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి కాన్వాయ్లో వచ్చినటువంటి చంద్రబాబు అక్కడ స్థానిక ప్రజలు, అదే స్థాయిలోనే స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా రోడ్డుపైన ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ కాన్వాయ్ కూడా దిగి వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అయితే గతంలోనే ఆయన చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా నాకు అంటే సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి అంటే స్థానిక ప్రజల్ని, వాహనదారుని లేదంటే రోడ్లపైన ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టద్దండి స్థానిక ప్రజలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా కాస్త సమయం పాటించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అవకాశం కల్పించారు ఆయన చూడడానికి. అయితే రాత్రి ఇక్కడికి తిరుమలకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇప్పుడు ఆల్రెడీ గెస్ట్ హౌస్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే
శ్రీవారిని దర్శనం పోనున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, సోమవారికి సంబంధించిన ప్రధాన ఆలయం ఇది. ఇక్కడే మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాడు. అంటే టీటీడీకి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడొచ్చు, భక్తులందరినీ కూడా అంటే ఆయన దగ్గరికి రానియకుండా కాస్త దూరంగా మాత్రం ఆ భక్తుల్ని నిలువరింపు చేశారు. భారీ గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే ముఖ్యమంత్రిగా 4వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయన తిరుమలకి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఆయన్ని చూడాలనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి, చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ గుమిగూడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సోమవారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం. ఇక్కడే నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటారు. అయితే ఇష్టమైనటువంటి అంటే ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆ అభిమానులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వచ్చిన భక్తులతో అంతా కూడా ఇక్కడ ఆలయం వద్ద సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ స్వామివారి దర్శనం అంటే సాంప్రదాయం ప్రకారం నేరుగా ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా సరే ఆయన వరాహస్వామిని దర్శిస్తారు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. శ్రీవారి దర్శనం సమయంలో కూడా లోపలికి వెళ్ళిన సమయంలో దాదాపుగా 10-15 నిమిషాల పాటు అక్కడ స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. దాని తర్వాత రంగనాయకుల మండపంలో, అంటే ఆలయం లోపల ఉన్న రంగనాయక మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు అధికారులు కూడా తీర్థప్రసాదాలు కూడా అందించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆయన తిరుమలకు వచ్చిన నేపథ్యంలో ఒకవైపు టీటీడీ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే స్వామివారి దర్శనం తర్వాత అంటే ఇక్కడికి వచ్చిన సమయంలో కూడా ముందుగా అంటే ఆయన ఆలయం లోపలికి వెళ్ళే సమయంలో ఆయనకి ముఖ్యమంత్రి హోదాలో మహద్వార ప్రవేశం ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యమంత్రికి చంద్రబాబుకి, అదేవిధంగా ఆయన సతీమణి భువనేశ్వర్కి ఇద్దరికి మాత్రం మహద్వార ప్రవేశం అధికారులు కల్పిస్తారు. అదే సందర్భంలోనే ఇస్తికాపాల్ అంటే ఆలయం సంబంధించిన అర్చకులు ఇస్తికాపాల్ స్వాగతంతో పలికి ఆయనకి ఘన స్వాగతం పలికి లోపలికి పిలిపిస్తారు. అయితే మిగిలినటువంటి కుటుంబ సభ్యులకంతా కూడా కుటుంబ సభ్యులకి వైకుంఠం నుంచి కూడా వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు వైకుంఠం నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద మరి కాసేపట్లో శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. మరి కాసేపట్లో స్వామివారిని దర్శనం చేసుకుంటున్న తరుణంలో ఒకవైపు టీటీడీ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే స్వామివారి దర్శనం తర్వాత తిరిగి ప్రయాణం అయ్యి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా 10 గంటల తర్వాత తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.